సాలూరు డిఎస్సి 2025 అక్రమాలపై వైసీపీ నిరసన. రాజన్న దొరకు హౌస్ అరెస్ట్. మెగా డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సాలూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు రాజన్న దొరను ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో మెయిన్ రోడ్ జంక్షన్లో బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని రాజన్న దొర అన్నారు. డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఎక్కడికక్కడ మన నాయకులకు అవసరం చేశారు. అన్ని దోర్లను కూడా పోలీసులు మూసివేశారు. నా ఇంటి దగ్గరే నన్ను అవసరం చేశారు. మీ అందరికి తెలుసు. ఉదయం నుంచి ఎంతమంది పోలీసులు నా ఇంటి చుట్టూ, సిఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐలు అక్కడే ఉన్నారు, పోలీసులు ఎక్కడే ఉన్నారు, సిఆర్పి వారు అక్కడే ఉన్నారు. మేమేం దోపిడీ చేసామా, దొంగతనం చేసామా, ఇక మర్డర్ చేసామా, మానభంగం చేసామా? 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఉప ముఖ్యమంత్రిగా చేశాను. నేను ఎప్పుడైనా మేము ర్యాలీ చేసినా, నిరసన చేసినా, ధర్నా చేసినా ఎప్పుడైనా శాంతి భద్రతకు భంగం ఎప్పుడు కలిగించలేదు. చిన్న ఇన్సిడెంట్ కూడా ఎప్పుడు జరగలేదు. శాంతి భద్రతలకు మేము ఎప్పుడు కూడా భంగం కలిగించలేదు. టీడీపీ లాగా, టీడీపీ పార్టీలో గుండాలు ఉన్నారు, రవిడీలు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఈ మంత్రి గారు వచ్చిన తర్వాత గుండాలుగా మారిస్తారు. దానికి పోలీసులు సహకరిస్తున్నారు, మీ అందరికి తెలుసు. కానీ ఈరోజు